మేజిల్లా మెదక్ జిల్లా మండలంలోని బొడ్మెట్ పల్లి చౌరస్తా వద్ద ఆటో యూనియన్ నాయకులు స్వచ్ఛందంగా ఆటో బంద్ పెట్టారు. ఈ కార్యక్రమంలో ఆటో నాయకులు మాట్లాడుతూ, మేము బతకాలంటే ఆటోనే ఆధారం, దానిపైనే మేము చేస్తున్నాం. అలాంటిది నాకు రోజుకు 100 రూపాయలు కూడా రావడం లేదు. ఫ్రీ బస్ వేసి నుంచి ప్రజలు ప్రయాణికులు ఆటోల్లో ఎక్కుతలేరు. అలాంటప్పుడు ఎలా బ్రతకాలి అంటున్నారు. మాకు నెలకు 12,000 రూపాయలు ఇవ్వాలని ఆటో యజమానులు కోరుతున్నారు. లేకుంటే మేము బ్రతకలేమని తేల్చి చెప్పారు. ఇప్పటికైనా స్పందించి ముఖ్యమంత్రి ఆటో వాళ్ళ బ్రతుకుల గురించి ఆలోచించాలని కోరుతున్నామని తెలిపారు. మా ఆటో యూనియన్లు అందరం కలిసి మేము ఆటో సంవత్సరం అవుతుంది. సంవత్సరం నుంచి ఇట్లా మాకు కూలీ పడని పరిస్థితిలో ఉన్నాం. మేము ఎందుకంటే ఆటోలో నడిపించుకుంటే ఒక్క రూపాయి గిట్ట మీరు టైలరే అడుగుతున్నాయి, కానీ ఒక రూపాయి ఇంటికి తీసుకోపోవడం లేదు. మేము ఆటో యూనియన్లో ఎవరు ఉన్న ఆటో నడిపేటోం. మాకు ఆటోలోకి ఏమన్నాడు, సంవత్సరానికి 12,000 రూపాయలు వేస్తాను మన రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పటి వరకు ఒక రూపాయి గిట్ట లేదు. మా ఆటోలు టైలరే అడుగుతున్నాయి, కానీ పైసలు రావట్లేదు. డీజిల్ పోస్తున్నాము, ఇంటి నుంచి తీసుకొచ్చి పోస్తున్నాం, రోడ్ పాలు అవుతున్నాం. ఆటో ప్రతి ఒక్కరు మంతి ఇంటికి పోయి కల్లా ఇంటికాడ ఉన్న పిల్లలు మొత్తం తిరుగుతున్నారు. ఫ్రీ బస్సులు పెట్టి మా ఆటోలు ఒక్క రూపాయి గిట్ట సంపాదించలేదు. మొత్తం లేడీస్ అంటే మొత్తం అందరూ రోడ్ పాలు అయినాము. మేము ఆటోలము మొత్తం మా పిల్లల భవిష్యత్తు స్కూళ్ళకు పోవాలన్నా, బట్టలకు సబ్బులకు సరుపులకు తేవాలంటే పైసలు లేకుండా అవుతున్నాయి. మాకు మా పిల్లలకు ఏం చేయాలి? మేము సంసారం అంతా రోడ్డు మీద పడుతుంది. మాకు ఆదుకునేటోళ్ళు ఇప్పటి వరకు 12,000 రూపాయలు ఇస్తాను. ఇప్పటి వరకు రూపాయలు దిక్కులేదు. మాకు ముందుకు రాలేదు, ఎవరు లేరు. ఇప్పుడు మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు? మేము ఏం కావాలని కోరుకుంటున్నారు? మాకు 12,000 రూపాయలు, నెలకు 12,000 రూపాయలు కావాలని అంటున్నాము. ఇప్పటి వరకు రూపాయి ఇవ్వలేదు.